డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం జన్యు మార్పిడి జీవుల గురించి నేర్చుకుందాం. అసలు ఏంటి జన్యు మార్పిడి జీవులు అంటే? వీటినే మనం ఏమని పిలుస్తామంటే ట్రాన్స్జెనిక్ యానిమల్స్. ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ఏంటి అసలు? ఈ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటే ఏదైనా జీవిలోనికి వాంఛనీయ లక్షణాలు కలిగినటువంటి జన్యువును ప్రవేశపెట్టడం ద్వారా దాని యొక్క జన్యు పదార్థాన్ని సవరించి సృష్టించేటువంటి జీవులనే మనం జన్యు మార్పిడి జంతువులు అని పిలుస్తాం. అంటే వేరొక జీవి యొక్క జన్యు పదార్థాన్ని, వేరొక జీవి యొక్క జన్యువును తమ యొక్క జీనోమ్లో ప్రదర్శించేటువంటి జీవులను మనం ఏమంటామంటే ట్రాన్స్జెనిక్ జీవులని పిలుస్తాం అన్నమాట. ఈ ట్రాన్స్జెనిక్ జీవుల్లో మనకి ట్రాన్స్జెనిక్ జంతువులు సృష్టిస్తున్నారు, అలాగే ట్రాన్స్జెనిక్ మొక్కలను కూడా సృష్టిస్తున్నారు. అయితే ఈ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ని సృష్టించడానికి మెయిన్గా 3 రకాలైనటువంటి జన్యు మార్పిడి పద్ధతులను ఇక్కడ ఉపయోగిస్తాం. ఏంటంటే ఒకటి మైక్రో ఇంజెక్షన్. రెండు ఎంబ్రియోనిక్ సెల్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్. మైక్రో ఇంజెక్షన్ అంటే ఇంజెక్షన్ పద్ధతి ద్వారాను, రెండోది పిండ మూల కణాల మాధ్యమం ద్వారా జన్యు మార్పిడి, పిండ మూల కణాల మాధ్యమం ద్వారా జన్యు మార్పిడి, మూడోది వైరల్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్, వైరల్ మాధ్యమం ద్వారా జన్యు మార్పిడి. ఈ రకంగా 3 రకాలైనటువంటి పద్ధతుల ద్వారా మనము ఈ జన్యు మార్పిడి జీవుల్ని సృష్టించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఒక్కొక్క పద్ధతి గురించి మనం వివరంగా నేర్చుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే మైక్రో ఇంజెక్షన్. ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే ముందుగా ఫెర్టిలైజ్డ్ ఎగ్ అంటే ఫలదీకరణం చెందినటువంటి అండాన్ని తీసుకుంటాం. ఇప్పుడే ఫలదీకరణం చెందినటువంటి అండం. ఈ అండము తనలోన 2 రకాలైనటువంటి కేంద్రకాలను కలిగి ఉంటుంది. వీటినే మనం ఏమని పిలుస్తామంటే ప్రోన్యూక్లియై అంటాం. వీటిని ఒకటి ఏంటంటే శుక్రకణంలో ఉండేటువంటి కేంద్రకం, ఇంకొకటి అండంలో ఉండేటువంటి కేంద్రకం. ఈ 2 కేంద్రకాలు అనేవి మనము అప్పుడే ఫెర్టిలైజేషన్ జరిగినటువంటి ఎగ్లోని ఈ 2 రకాల కేంద్రకాలు అనేవి ఉంటాయి. వీటిని మనం ప్రోన్యూక్లియై అని పిలుస్తాం. ఇప్పుడు ఈ మైక్రో ఇంజెక్షన్ పద్ధతిలోని మైక్రో సిరంజ్ ఉపయోగించి మనం ఏ జన్యువునైతే ఈ జీవులోని ప్రవేశపెట్టాలనుకుంటున్నామో వాంఛనీయ జన్యువుని, ఆ జన్యువుని ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాంఛనీయ జన్యువు, మనము ప్రవేశపెట్టాలనుకుంటున్నటువంటి వాంఛనీయ జన్యువు డిజైరబుల్ జీన్. ఈ డిజైరబుల్ జీన్ని మనం ఈ ప్రోన్యూక్లియస్లోనికి ఎక్కించాలి. ఎలా ఎక్కిస్తాం అంటే ఒక మైక్రో పిపెట్ దీని ద్వారా ఇంజెక్ట్ చేస్తామన్నమాట. ఇందులోని ఈ జన్యువుని పెట్టి ఇది డిజైరబుల్ జీను. ఈ డిజైరబుల్ జీన్ని మనం ఈ మైక్రో ఇంజెక్షన్ పద్ధతి ద్వారా ఈ కణ కేంద్రకంలోనికి ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఫలదీకరణం చెందినటువంటి కణంలో ఉండేటువంటి కేంద్రకంలోనికి ప్రవేశపెట్టడం ద్వారా మనం జన్యు మార్పిడిని, దీనిలోని ఆ జన్యువు అనేది ఈ కణంలోని తమ లక్షణాలను ప్రదర్శించేలాగా చేస్తాం. తర్వాత ఈ ఫెర్టిలైజ్డ్ ఎగ్ అనేది విభజన జరిగి ఒక 8 కణాల స్టేజ్కి వచ్చిన తర్వాత దీనిలోని 8 సెల్డ్ స్టేజ్ 8 కణాల దశలోని మనం ఏం చేస్తామంటే వేరొక మదర్లోనికి, అంటే ఫాస్టర్ మదర్, మనం ఏ జీవిలోనైతే ఈ కణాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నామో ఆ జీవి యొక్క గర్భంలోనికి, ఇక్కడ మనం మైస్ని తీసుకుందాం. ఈ మైస్ యొక్క అంటే ఎలుక యొక్క గర్భంలోనికి, లేకపోతే ఏ జీవి అయితే ఆ జీవి యొక్క యూటిరస్లోనికి దీన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా మనం కొత్త ప్రోజనీని, ఆఫ్ స్ప్రింగ్స్ని, కొత్త పిల్లల్ని సృష్టిస్తామన్నమాట. ఇలా సృష్టించబడినటువంటి న్యూ ప్రోజనీ కొత్త జీవులు అనేవి
కొంతవరకు ఈ ట్రాన్స్జీన్ని తమలోని ప్రదర్శిస్తాయి, జన్యు మార్పిడిని తమలోని ప్రదర్శిస్తాయి. కాబట్టి మనకి ప్యూర్ లైన్స్ కావాలనుకున్నప్పుడు, మనకి 100% జన్యు మార్పిడి జీవులు కావాలనుకున్నప్పుడు ఇలాగ వచ్చినటువంటి ప్రోజనీని మరలా ఈ జీవుల మధ్య క్రాస్ చేసినప్పుడు మనకి కొత్తగా పూర్తిగా 100% జన్యు మార్పిడి జీవులు అనేవి మనము పొందవచ్చు అన్నమాట. 100% జన్యు మార్పిడి జీవులు మనం ఇక్కడ పొందవచ్చు. ఇది ఒక పద్ధతి. దాన్నే మనం ఏమని పిలుస్తామంటే మైక్రో ఇంజెక్షన్. అంటే ఇంజెక్షన్ ఒక జన్యుని మనం ఏదైతే డిజైరబుల్ జీన్ ఎక్కించాలనుకుంటున్నామో, వాంఛనీయ లక్షణాలు కలిగినటువంటి జన్యువుని ఫలదీకరణం చెందిన అండంలోనికి, ఫలదీకరణం చెందిన ఎగ్లోనికి, ఒక కేంద్రకంలోనికి ఆ జన్యువుని ఇంజెక్ట్ చేయడాన్ని మనం మైక్రో ఇంజెక్షన్ అని పిలుస్తాం అన్నమాట. ఇకపోతే రెండో పద్ధతి ఏంటంటే ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్. ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ ఏంటి? ఎంబ్రియోనిక్ పిండ మూలకణాలు. పిండ మూలకణాలు అనేవి ఎప్పుడు ఏర్పడతాయి, ఏ దశలోనంటే మనము ఈ ఫెర్టిలైజ్డ్ ఎగ్ జైగోట్ అనేది ఫార్మ్ అయిన తర్వాత జైగోట్లోని విభజనలు జరిగి 5 to 7 days ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ జైగోట్, 5 to 7 days తర్వాత మనకి బ్లాస్టోసిస్ట్ అనేది తయారవుతుంది. మారులా దశ, మారులా తర్వాత గ్యాస్ట్రులా దశ, గ్యాస్ట్రులా దశ తర్వాత నెక్స్ట్ స్టేజ్ని ఏమంటామంటే బ్లాస్టోసిస్ట్. ఈ బ్లాస్టోసిస్ట్ దశలోని ఇన్నర్ సెల్మస్ లోపల, ఈ బ్లాస్టోసిస్ట్ దశలోని లోపల ఇన్నర్ సెల్మాస్ లోపల ఉండేటువంటి కొన్ని కణాల సముదాయం అనేది ఉంటుంది అన్నమాట. దీన్నే ఇన్నర్ సెల్మాస్ అంటాం. ఇది బ్లాస్టోసిస్ట్. మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ బ్లాస్టోసిస్ట్లో ఉండేటువంటి కొన్ని కణాలను తీసుకొని దీని నుంచి కొన్ని కణాలని సెపరేట్ చేస్తాం. సెపరేట్ చేసి ఈ కణాలని మనం ఒక వెజల్లోని లేకపోతే ఒక పెట్రి డిష్లోనూ ఈ కణాలని తీసుకుంటాం. తీసుకొని మనం ఏదైతే డిజైరబుల్ జీన్ని, ఏదైతే వాంఛనీయ లక్షణాలు కలిగినటువంటి జన్యువుని ప్రవేశపెట్టాలనుకుంటున్నామో ఈ జన్యువుని లేకపోతే ఈ డిఎన్ఏని ఈ కణాల్లోనికి ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. ఈ కణాల్లోనికి ఇంజెక్ట్ చేస్తాం. తర్వాత దీనిలోని ఏ కణాలైతే మనం ప్రవేశపెట్టినటువంటి జన్యువుని కలిగి ఉంటాయో ఆ కణాలని స్క్రీన్ చేస్తాం. డిజైరబుల్ జన్యువుని కలిగి ఉండేటువంటి కణాలని ఈ మొత్తం సెల్స్ నుంచి స్క్రీన్ చేసి తీసుకుంటాం. తర్వాత ఈ కణాలని మరలా ఏం చేస్తామంటే మనం ఏ బ్లాస్టోసిస్ నుంచి అయితే ఇన్నర్ సెల్ మాస్ నుంచి కణాలని సెపరేట్ చేసామో, సెల్స్ విత్ డిజైర్డ్ జీన్ ఈ కణాలు మరలా ఏం చేస్తాం, ఇదే బ్లాస్టోసిస్ట్లోనికి మరలా ప్రవేశపెడతాం. ఇలా ప్రవేశపెట్టేసిన తర్వాత ఈ బ్లాస్టోసిస్ని ఫాస్టర్ మదర్ వేరొక జీవి యొక్క యుటిరస్లోనికి ఫాస్టర్ ఫీమేల్లోనికి వేరొక జీవి యొక్క యుటిరస్లోనికి ప్రవేశపెట్టడం ద్వారా మనం కొత్త ఆఫ్ స్ప్రింగ్స్ని, మనం ట్రాన్స్జెనిక్ ఆఫ్ స్ప్రింగ్స్ని పొందొచ్చు అన్నమాట. దీని నుంచి మరలా ప్యూర్ లైన్స్ పొందాలంటే వాటి మధ్య మనం అవి హెటెరోజైగస్గా ఉంటాయి, వాటి మధ్య మనం క్రాస్ చేయడం ద్వారా మనకి ప్యూర్ లైన్స్ అనేవి వస్తాయన్నమాట. అయితే ఈ ఎంబ్రియోనిక్ పిండ మూలకణాల ద్వారా జన్యు మార్పిడి అనేది ఒక రకమైనటువంటి పద్ధతి. ఇకపోతే ఇంకొకటి ఏంటంటే వైరల్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్. వైరస్ని ఉపయోగించి జన్యు మార్పిడి చేయడం. ఇక్కడ వైరస్ని ఎలా ఉపయోగిస్తాము అంటే వైరస్లు అనేవి వెక్టార్లుగా, వాహకాలుగా పనిచేస్తాయి. ఇవి పనిచేస్తాయి అన్నమాట. అసలు వైరస్ల్లో సాధారణంగా ఉండేటువంటి జీనోమ్ ఏంటి, వైరస్లోని సాధారణంగా ఆర్ఎన్ఏ అనేది ఉంటుంది దాని యొక్క జన్యు పదార్థంగా. ఆర్ఎన్ఏ కూడా ఎలా ఉంటుందంటే సింగిల్ స్ట్రాండ్ ఆర్ఎన్ఏని ఇవి జన్యు పదార్థంగా కలిగి ఉంటాయి.
అయితే ఈ వైరస్ని ముందుగా మనం వైరల్ జీనోమ్ని రీప్లేస్ చేయడానికి, అంటే దీని జీనోమ్ స్థానంలోని మనం ఏదైతే డిజైరబుల్ జీన్ని, వాంఛిత జన్యువుని ఇందులోని ప్రవేశపెట్టాలనుకుంటున్నామో దాంతో రీప్లేస్ చేయాలి. ఇప్పుడు ఈ వైరస్ని ఫస్ట్ ఏం చేస్తామంటే హోస్ట్ సెల్ అతిథేయ కణంతో ఇన్ఫెక్ట్ చేయిస్తాం. అతిథేయ కణం మీద ఇన్ఫెక్ట్ చేసినప్పుడు ఈ వైరస్ జీనోమ్ అనేది ఇందులోని ఇది సింగిల్ స్టాండర్డ్ కదా, అతిథేయ కణంలో ఉండేటువంటిది ఏంటి, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది. డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. అయితే దీంతో ఇది కలవదు. ఫస్ట్ వైరస్ సెల్లో ఉండేటువంటి ఇంకొక ఈ రిట్రో వైరస్లో ఉండేది రిట్రో వైరస్. ఈ రిట్రో వైరస్లో ఉండేటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనేటువంటి ఎంజైమ్ కలిగి ఉంటాయి. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ యొక్క పని ఏంటి? జనరల్గా ట్రాన్స్క్రిప్టేజ్ అనేటువంటి ఎంజైమ్స్ ఏం చేస్తాయి, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏని తయారు చేస్తాయి. కానీ ఇక్కడ ఆ ప్రాసెస్నే మనం అనుక్రియ అంటాం, ట్రాన్స్క్రిప్షన్ అని పిలుస్తాం. కానీ ఇక్కడ దీనిలో ఉండే వైరస్ ఆర్ఎన్ఏ అనేది డిఎన్ఏ ఈ హోస్ట్ సెల్లోనికి అతిథేయ కణంలోని ప్రవేశించిన తర్వాత, ఇది హోస్ట్ సెల్ అతిథేయ కణంలోని ప్రవేశించిన తర్వాత ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనేటువంటి ఎంజైమ్ ద్వారా అది డిఎన్ఏగా, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏగా తయారవుతుందన్నమాట. ఇది వైరల్ డిఎన్ఏ. ఈ వైరల్ డిఎన్ఏ అనేది డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏగా తయారవుతుంది. ఎప్పుడైతే ఇది డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏగా మార్పు చెందుతుందో వెంటనే అది హోస్ట్ జీనోమ్తోని, హోస్ట్ సెల్ యొక్క జన్యు పదార్థంతో ఇంటిగ్రేట్ అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఇది హోస్ట్ సెల్ అనుకునేటప్పుడు ఇది హోస్ట్ సెల్ జీనోము. ఇదేంటంటే దీని యొక్క వైరస్ యొక్క జీనోమ్. అంటే దీంతో ఇంటిగ్రేట్ అయిపోతుంది. ఎప్పుడైతే దాంతో ఇంటిగ్రేట్ అయిపోతుందో ఇక్కడ వైరస్ జీనోమ్ అనేది ఇన్యాక్టివేట్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ అనేది జరగదు. వైరస్ జీనోమ్ ట్రాన్స్క్రిప్షన్ జరగదు. కానీ తర్వాత ఇక్కడ అనువాదము అనుక్రియ ద్వారా, అంటే ట్రాన్స్క్రిప్షన్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా ఇలాంటి అనేకమైనటువంటి కాపీస్ అనేది అది ఏర్పరచుకుంటుంది. దీన్నే మనం నెక్స్ట్ దేనికి ఉపయోగిస్తామంటే, దీన్ని ఉపయోగించి మనం ఏ జీవిలోని ఏదైనా జీవిలోని దీన్ని అంటే ట్రాన్స్ జీన్తో రీప్లేస్ చేయబడినటువంటి వెక్టార్ అన్నమాట. ఇది ఒక వాహకం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది మనకి డిజైరబుల్ జీను. ఈ జీన్ని వేరొక జీవిలోనికి ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టడానికి ఇక్కడ పిండ మూలకణాలనే మనం తీసుకుంటాం. పిండ మూలకణాలు అంటే ఏదైనా కానీ జర్మ్ సెల్స్, బీజ కణాలనే ఉపయోగిస్తాం. ఇక్కడ కూడా పిండ మూలకణాలు అనేవి మనకి 4 సెల్ స్టేజ్లో ఉండేటువంటి 4 కణాల దశలో ఉండేటువంటి పిండ మూలకణాలు అనేవి ఇక్కడ మనము ఉపయోగిస్తాం. ఈ 4 కణాల దశలో ఉండేటువంటి పిండ మూలకణాలతోని దీన్ని ఇంటిగ్రేట్ చేసినప్పుడు, కలిపినప్పుడు దీనిలో ఉండేటువంటి జీన్ అనేది ఈ సెల్లోనికి, ఈ కణాల్లోనికి ప్రవేశపెడతాం అన్నమాట. డైరెక్ట్గా ఈ పిండ మూలకణాల్లోనికి ప్రవేశపెడతాం. ప్రవేశపెట్టడం ద్వారా తర్వాత ఈ పిండాన్ని తీసుకొచ్చి మనం ఫాస్టర్ మదర్లోని వేరొక జీవి యొక్క తల్లి గర్భంలోని యుటెరస్లోనికి ప్రవేశపెడతాం అన్నమాట. ప్రవేశపెట్టడం ద్వారా కొత్త జీవుల్ని, అక్కడ జన్యు మార్పిడి చెందినటువంటి జంతువుల్ని సృష్టిస్తాం. ఇది రిట్రో వైరస్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్. ఈ పద్ధతి అనేది ప్రోకారియోట్స్లో అయితే, క్యాండ్రిక్ పూర్వజీవుల్లో దాన్ని ట్రాన్స్ఫెక్షన్ అంటాము. అదే నిజక్యాండ్రిక్ జీవుల్లో అయితే ట్రాన్స్డక్షన్ అంటాం. ఈ రకంగా 3 రకాలైనటువంటి పద్ధతుల ద్వారా మనము జన్యు మార్పిడి జంతువుల్ని సృష్టించడం అనేది జరుగుతుంది. అయితే అసలు ఈ జన్యు మార్పిడి జంతువుల యొక్క ఉపయోగాలు ఏంటి?
దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఏ ఫీల్డ్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు, అప్లికేషన్స్, దీని యొక్క అనువర్తనాలు. ఫస్ట్ ఏంటంటే మాలిక్యులర్ ఫార్మింగ్. ఏంటి అసలు ఈ మాలిక్యులర్ ఫార్మింగ్ అంటే ఔషధ ప్రాముఖ్యం కలిగినటువంటి ప్రోటీన్లు కానీ, ఔషధ ప్రాముఖ్యం కలిగినటువంటి ఎంజైమ్స్, ఏవైనా ప్రోటీన్స్ని, అది కూడా మానవాళికి ఉపయోగపడినటువంటి ప్రోటీన్స్ని ఈ జన్యు మార్పిడి జంతువులలో ఉత్పత్తి చేయడాన్నే మనం మాలిక్యులర్ ఫార్మింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, టైప్ 1 డయాబెటీస్ వ్యాధిని నిర్మూలించేటువంటి ఇన్సులిన్ అనేటువంటి ప్రోటీన్ని మనము ఈ ట్రాన్స్జెనిక్ షీపుల్లోని ఉత్పత్తి చేస్తున్నారు. కొన్ని దేశాల్లో, అర్జెంటీనాలోని మొట్టమొదటిసారిగా ఈ ట్రాన్స్జెనిక్ జన్యు మార్పిడి చెందినటువంటి ఈ గొర్రెల్లోని మనకు ఉపయోగపడేటువంటి ఇన్సులిన్ని ఉత్పత్తి చేశారు. అదేవిధంగా హీమోఫిలియా వ్యాధితో బాధపడేటువంటి పేషెంట్స్లో వాళ్ళలోని 8-9 రక్త స్కందన కారకాలు అనేవి లోపించడం అనేది జరుగుతుంది. అటువంటి రక్త స్కందన కారకాలని గొర్రె యొక్క రక్తంలోని ఉత్పత్తి చేసి వాటిని ఈ హీమోఫిలిక్ పేషెంట్లోనికి, హీమోఫిలియా వ్యాధితో బాధపడేటువంటి పేషెంట్లోనికి ఎక్కించడం అనేది జరుగుతుంది. ఇది మాలిక్యులర్ ఫార్మింగ్లోని ఒక భాగంగా చెప్పచ్చు. ఇకపోతే న్యూట్రిషనల్ జీనోమిక్స్. ఏంటి న్యూట్రిషనల్ జీనోమిక్స్ అంటే పోషక విలువలు కలిగినటువంటి జీనోమిక్స్. దీనిలోని పోషక విలువలు కలిగినటువంటి మొక్కల అంటే ప్రోడక్ట్స్ని ఉత్పత్తి చేయడం. ఇక్కడ గోల్డెన్ రైస్, విటమిన్ ఏ అధికంగా ఉండేటువంటి గోల్డెన్ రైస్ని ఈ జన్యు మార్పిడి ప్లాంట్స్లోని మొట్టమొదటిసారిగా ఉత్పత్తి చేశారు. ఈ గోల్డెన్ రైస్ ద్వారా అంధత్వాన్ని శాశ్వతంగా నిర్మూలించేటువంటి లక్ష్యంతో ఈ గోల్డెన్ రైస్ అనేది ఉత్పత్తి చేయడం జరిగింది. అలాగే ఇంకా వన్యజాతి జవులలో ఉండేటువంటి దాని యొక్క బలానికి కారణమైనటువంటి జన్యువుల్ని, దృఢత్వానికి కారణమైనటువంటి జన్యువుల్ని సెపరేట్ చేసి మనం పెంచుకునేటువంటి డొమెస్టిక్ యానిమల్స్లోని ఆ జన్యువుల్ని ఎక్కించడం ద్వారా మనకి కావాల్సినటువంటి బీఫ్ కానీ లేదంటే పోర్క్ కానీ అటువంటి వాటిని తయారు చేయడం, అంటే మజిల్ మాస్ అనేది ఎక్కువగా ఉండేటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేయడానికి కూడా ఈ జన్యు మార్పిడి జీవుల్ని ఉపయోగిస్తున్నారు. అలాగే రెసిస్టెన్స్ కలిగినటువంటి క్రిమి సంహారకాలకి, క్రిమి నిరోధక శక్తిని కలిగినటువంటి బీటీ వంకాయ, బీటీ బ్రింజాల్, బీటీ పత్తి మొక్కల్ని కూడా సృష్టిస్తున్నారు. అంటే బీటీ అనేది బ్యాసిల్లస్ తురింజెనిసిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఉత్పత్తి చేసేటువంటి బ్యాక్టీరియా ఇది వంగ, పత్తి వంటి మొక్కల్లోని ఒక రకమైనటువంటి విష పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఆ విష పదార్థాలు ఏవైనా క్రిములు ఆ మొక్కలకు సోకినప్పుడు వాటిని చంపేస్తాయన్నమాట. అంటే డైరెక్ట్గా క్రిమి సంహారక మందులు మొక్కల మీద స్ప్రే చేయకుండా ఈ బీటీ టాక్సిన్కి సంబంధించినటువంటి జన్యువుని ఈ మొక్కలలోని ప్రవేశపెట్టడం ద్వారా కొత్త రకమైనటువంటి మొక్కల్ని సృష్టిస్తున్నారనమాట. దాన్నే బీటీ వంగడాలని పిలుస్తాం. అలాగే కొన్ని జీవుల్లోని ఫ్లోరసెంట్ లక్షణం కలిగినటువంటి చేపలది ఎక్వేరియంలో పెరిగేటువంటి చేపల సృష్టిలో కూడా ఈ జీవులను ఉపయోగిస్తున్నారు. ఏంటి ఫ్లోరసెంట్ లక్షణం? దానంతటా అదిగా లైట్ని బయటికి ఉత్పత్తి చేయడం అన్నమాట. ఇటువంటి ఒక నిడేరియా వర్గానికి చెందిన జెల్లీ ఫిష్ చేపను కూడా, ఈ ఫ్లోరసెంట్ లక్షణం కలిగినటువంటి జెల్లీ ఫిష్ చేపను కూడా సృష్టించడం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు ఎక్వేరియం ఫిషెస్లో కూడా ఈ లక్షణాన్ని కలిగినటువంటి చేపలను ఉత్పత్తి చేయడానికి ఇప్పుడు ఎక్కువగా దాని మీద రీసెర్చ్ అనేది జరుగుతుంది. అలాగే తక్కువ పోషకాలని వినియోగించుకుంటూ తక్కువ దానాతో
అతి వేగంగా పెరగగలిగేటువంటి చేప జాతుల్ని ఈ జన్యు మార్పిడి పద్ధతుల ద్వారా సృష్టించడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రోహు చేపలోని ఈ జన్యువుని ఎక్కించడం ద్వారా, జన్యు మార్పిడి ద్వారా దాని యొక్క గ్రోత్ రేట్ అనేది 8 నుంచి 11 రెట్ల వరకు పెరగడం జరిగింది. అది వినియోగించుకునేటువంటి దానా తక్కువ, కాకపోతే దాని యొక్క పెరుగుదల రేట్ అనేది అధికంగా ఉండేటువంటి లక్షణాన్ని అది ప్రదర్శిస్తుంది. తర్వాత ఇలాంటి చేపల్ని అనేకమైనటువంటి వాటిని సృష్టించడం జరిగింది. అలాగే పిగ్స్లోని పెరుగుదలకి కారణమైనటువంటి ప్రోటీన్స్, గ్రోత్ హార్మోన్స్ని ఉత్పత్తి చేయడానికి జన్యు మార్పిడి పిగ్స్ని సృష్టించారు. దీనిలో మానవ పెరుగుదలకి కారణమైనటువంటి గ్రోత్ హార్మోన్స్ని ఆ పిగ్స్ ఒక మిల్క్లోని ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్రోటీన్స్ ద్వారా మనలో ఉండేటువంటి గ్రోత్ ప్రోటీన్స్ ద్వారా మరగుజ్జుతనాన్ని పూర్తిగా నివారించడానికి కృషి చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఫీడ్ కన్వర్షన్ రేషియో అనేది అధికంగా ఉండేటువంటి జీవులు, అంటే తమ తీసుకున్న ఆహారంలో అధిక శాతము తన మెటబాలిక్ యాక్టివ్ జీవక్రియలకు వినియోగించుకోకుండా మొత్తము బయోమాస్గానే దాని యొక్క జీవి యొక్క దేహంగా మార్పు చెందించుకోగలిగినటువంటి గుణాలు ఉండేటువంటి జీవులను కూడా ఉత్పత్తి చేయడం అనేది ఈ ట్రాన్స్జెనిక్ జీవుల్లోని ఇంకొక కొత్త లక్షణం అన్నమాట. ఈ రకంగా ట్రాన్స్జెనిక్ జంతువుల ద్వారా మనకి రెసిస్టెన్స్ కలిగినటువంటి వ్యాధి నిరోధకతను పెంపొందించేటువంటి జీవులు, అలాగే అధికంగా గ్రోత్ రేట్ కలిగినటువంటి జీవులు అన్నింటినీ కూడా మనకు కావాల్సినటువంటి మానవునికి కావాల్సినటువంటి అనేక రకమైన ప్రోటీన్లను, ఎంజైమ్లను ఈ జీవుల్లోని ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే దీనిలో ఉండేటువంటి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మనం ప్రవేశపెట్టినటువంటి జన్యువు అనేది తన ఫంక్షన్ అనేది మల్టిపుల్ ఫంక్షన్స్ని నిర్వర్తించేటువంటి అవకాశం, మనం ఏ పర్పస్లో జన్యువుని ప్రవేశపెడుతున్నామో ఆ పర్పస్ కాకుండా అది రకరకాలైనటువంటి విధులు నిర్వర్తించేటువంటి అవకాశం ఉంది. అది ఒక డిసడ్వాంటేజ్. అలాగే ఒకవేళ అది మ్యూటాజిన్గా మారినప్పుడు, ఉత్పరివర్తనం జరిగినప్పుడు మనకి కొన్ని ఉత్పరివర్తన జన్యువుల వలన కొన్ని రకాలైనటువంటి నష్టాలు అనేవి ఏర్పడవచ్చు. అలాగే ఈ ట్రాన్స్జెనిక్ జీవులలోని బ్రీడింగ్ అనేది, ప్రజననం అనేది డిఫికల్టీగా ఉందన్నమాట. ఇది దీనిలో ఉండేటువంటి ఇంకొక డిసడ్వాంటేజ్. ఇది మొత్తం జన్యు మార్పిడి జంతువుల కోసం. జన్యు మార్పిడి జంతువులు అంటే ఏంటి, జన్యు మార్పిడి జంతువుల్ని ఏ పద్ధతుల ద్వారా సృష్టిస్తామో, తర్వాత ఈ జన్యు మార్పిడి జంతువుల యొక్క ముఖ్యమైనటువంటి అనువర్తనాలు ఏంటి, ఇదంతా కూడా ఒక క్వశ్చను. తర్వాత దీనిలోని మనకి నెక్స్ట్ టాపిక్గా జన్యు మార్పిడి షీప్, నెక్స్ట్ జన్యు మార్పిడి ఫిష్, ఇంకా 2 టాపిక్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. Later we will discuss on transgenic sheep. Thank you.